ఇండియా యుఎస్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు తెలిపారు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అయితే అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందన్నారు ట్రంప్. అంతేకాదు, ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న ట్రేడ్ డీల్ దాదాపు కొలిక్కి వచ్చిందన్నారు. ఇన్ఫాక్ట్ వైట్ హౌస్ కూడా ట్రేడ్ డీల్ ను ధృవీకరించింది. ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారని పేర్కొంది. ఇరువురి మధ్య పలు విషయాలపై చర్చ జరిగినట్టు తెలిపింది. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా చమురు నిలిపివేత, అలాగే వెనెజులా చమురు కొనుగోళ్లపై చర్చించినట్టు వెల్లడించింది. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని చెప్పుకొచ్చింది. యుఎస్ నుంచి ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను, బొగ్గు, ఇతర ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకున్నదని వివరించింది శ్వేతసౌధం. ఇటు ట్రంప్ ప్రకటనను స్వాగతించారు ప్రధాని మోదీ. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% సుంకమే అమలు కానుందన్నారు. అయితే 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదు.